హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కూలీ మూవీ చూడడం జరిగింది. ఇప్పుడు మనం కూలీ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే ఫస్ట్ హాఫ్లో స్టార్ట్ అవ్వటమే పోర్ట్లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి చూపిస్తారు. అదే మన సైమన్, అదే మన నాగార్జున అండి. ఆ యాక్టివిటీస్ని మొత్తం నడిపిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ తను లీగల్గా కాస్ట్లీయెస్ట్ వాచెస్ తయారు చేసి విదేశాలకు పంపిస్తూ ఉంటారన్నమాట. సైమన్కి నమ్మకస్తుడిగా దయాల్, అదే మన మలయాళం యాక్టర్ శోభిన్ ఉన్నాడుగా, అతను రైట్ హ్యాండ్గా ఉంటూ ఆ యాక్టివిటీస్ మొత్తం పర్యవేక్షణలో చూస్తూ ఉంటాడు. ఆ పోర్ట్లో జరిగేది ఏమైనా సరే ఆ కూలీలు మొత్తం అందరినీ తనే చూసుకుంటూ ఉంటాడు అనమాట. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొందరు ఇన్ఫార్మర్లు ఉంచుతారు. ఆ ఇన్ఫార్మర్లు ఉన్నారని ఈ దయాలకి తెలుస్తుంది. ఎవరో ఆ ఇద్దరు ఇన్ఫార్మర్లు ఎవరిని కనుక్కుందాం అని చెప్పి ఒకరిని కనుక్కుంటాడు. మొత్తం వాడిని పిలిపించి వాడిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం అందరిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళ భార్య పిల్లల్ని పట్టుకుని ఫోన్లో ఉండగానే వాళ్ళ భార్య పిల్లల్ని వీడి ముందు చంపించేస్తారనమాట. చంపిన తర్వాత వీడిని కూడా అందరి ముందు, అంతమంది కూలీలు ఉంటారు అక్కడ పనిచేసే లేబర్లు, వాళ్ళందరి ముందు వీడిని ఒక క్రేన్ ద్వారా ఎలాడదీసి చైన్ కట్టి ఉరి తీసి చంపేస్తారు. అక్కడ ఇంకో ఇన్ఫార్మర్ దాన్ని చూస్తుండగానే భయపడతా ఉంటాడనమాట, ఆడెక్కడ భయపడతాడా అని చెప్పి. ఇంతకీ ఈ దయాల్ని సైమన్ అంతలా నమ్మడానికి కారణం ఏంటంటే, సైమన్ చంపడానికి ఒక 25 మంది వరకు అటాక్ చేస్తారు సైమన్ని. ఆ అటాక్ చేసిన తరుణంలో ఇతను కూడా ప్రాణాలు తెగించి అడ్డుపడి సైమన్ ప్రాణాలు కాపాడడానికి ట్రై చేస్తాడు. ఆ క్షణంలో తినని నరికేస్తారు ఆ రౌడీలు కూడా. అందువల్ల మనోడు ప్రాణాలు తెగించి కాపాడాడు కాబట్టి అందువల్ల ఇక అతని మీద నమ్మకం పెట్టుకున్నట్టు నాగార్జున ఏం చేస్తాడంటే తన దగ్గరే పెట్టుకుంటాడు. ఆ యాక్టివిటీస్ ఏం జరుగుతుందో తన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాడు. సినిమా మొదలైన 10-15 నిమిషాల తర్వాత దేవాగా మన రజనీకాంత్ ఎంట్రీ ఇస్తాడు. అది ఒక హాస్టల్లా ఉంటుంది. దాని హాస్టల్ పేరు ఏంటంటే దేవా మెన్షన్ అని ఉంటుందన్నమాట. అప్పుడే ఒక పాట వేసుకుంటారనమాట. ఆ పాట ఎండింగ్ వచ్చేసరికి దేవాకి ఒక న్యూస్ వస్తుంది. అది ఏంటంటే తన ప్రాణ స్నేహితుడైన రాజశేఖర్, అదే మన సత్యరాజు చనిపోయినట్టు వార్త వస్తుంది. అది విన్న దేవ అతనిని చివరిసారి చూడడానికి రాజశేఖర్ ఇంటికి వెళ్తాడు. ఈ రాజశేఖర్కి 3 కూతుర్లు, అందులో పెద్దది ప్రీతి, అదేనండి మన శృతి హాసనే. మన రజనీని వాళ్ళ నాన్న శవం దగ్గర చూడగానే తనను బయటకు వెళ్ళమంటుంది. నాకైతే అంతలా ఎందుకు అసహించుందో అప్పుడు నాకైతే అర్థం కాలేదు. మన దేవ 30 ఏళ్ల తర్వాత రాజశేఖర్ దగ్గరికి వచ్చాడు అన్నమాట. ఇదే ట్విస్ట్. ఆ 30 ఏళ్ల క్రితం దేవాకి మన సత్యరాజుకి సంబంధం ఏంటా అని. ఇంతలో రాజశేఖర్ దహన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మన దేవాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే రాజశేఖర్ చనిపోయింది నార్మల్ డెత్ కాదని, అతన్ని ఎవరో బలవంతంగా తన గుండెల మీద కొట్టడం వల్ల చనిపోయాడని చెప్పి తెలుస్తుంది. ఆ విషయం శృతి హాసన్కి చెప్తాడు. మీకు కూడా ప్రమాదం ఉంటుంది, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి అని చెప్పి అంటాడు దేవ. అయితే తను మాత్రం నేను మీతో రాము, మీకు ఒక దండం, మీరు మమ్మల్ని వదిలేండి అని చెప్పేసి తను వెళ్ళిపోమంటది. ఇక సరే తనని చెప్పి నేను కనుక్కుంటాను, నా స్నేహితుడి ప్రాణానికి ఎవరైతే హాని తలపెట్టారో వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను అని చెప్పి వెళ్తాడు. ఇంతలో ఆ దేవ శ్మశానం వాటిక దగ్గర ఒక వ్యక్తి తాగుముతూ అతను కనబడతాడనమాట దేవాకి. అతను ఈ రాజశేఖర్ యొక్క చనిపోయింది దేని గురించో ఏంటనేది, అంతకు ముందర ఏం జరిగిందనేది చెప్తాడనమాట. అదేంటంటే ఒక ఎలక్ట్రిక్ డివైస్ని రాజశేఖర్ కనిపెడతాడు. దాని పేటెంట్స్ రైట్స్ కోరటానికి గవర్నమెంట్ ముందు పెడతాడు. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎలక్ట్రిక్ పరికరం ఏంటంటే ఏమన్నా చనిపోయిన యానిమల్స్ కానీ వాటిని పాడేస్తే కులిపోకుండా మామూలుగా ఆ ఎలక్ట్రిక్ పరికరం మీద కానీ పెడితే కనుక హై వోల్టేజ్తో దాన్ని మాడి మసి చేసేస్తుంది అనమాట. అంటే బూడిద చేసేసి ఆవిరిలాగా చేసేస్తుంది. అసలు ఆ ప్రాజెక్టు వల్ల ఏం జరిగింది ఏంటనేది తెలుసుకుందన్న ప్రయత్నంలో ఏం జరుగుతుందంటే, నాగార్జున అప్పుడులో చంపడానికి ప్రయత్నించినప్పుడు నాగార్జున అంతమందిని 20 మందిని దాకా చంపేస్తాడనమాట. ఆ డెడ్ బాడీస్ని ఏం చేయాలో తెలియదు. అప్పుడు అందుట్లో నాగార్జునతో కింద పనిచేసేవాడు ఒకడు వచ్చి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తారనమాట. అప్పుడు నాగార్జున వెళ్ళి రాజశేఖర్ని కలిసి నీ కూతుర్ని చంపేస్తాను బెదిరించి, నువ్వేం చేయాలంటే ఆ బాడీని కనుమరుగైపోయేలాగా చెయ్యాలని చెప్పి చెప్తాడు. దానికి మేము డబ్బులు ఇస్తాం, ఇలా చాలా వరకు జరుగుతున్నాడు, కాదని కూడదని ఇదైతే కనుక చంపేస్తాను బెదిరిస్తాడనమాట. ఇక తప్పక ఆ డబ్బు అవసరం కూడా తనకు అవసరమయ్యా, వాళ్ళ పిల్లల చదువుల కోసం, MBBS డాక్టర్లు చేయడం కోసం ఆ డబ్బు అవసరమయ్యి తప్పక తన పని తను సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంతలో మన రాజశేఖర్ మరణం అది ఎలా జరిగిందనేది రజనీకాంత్ తెలుసుకోవాలని ప్రయత్నంలో ఉంటాడు. ఇంతలో మన సైమన్ దగ్గర ఉన్న దయాల్కి ఏం జరిగిద్దంటే, అంతకుముందు ఒక కానిస్టేబుల్ని చంపాడు కదా, ఆ కానిస్టేబుల్ని చంపడం కొంచెం రిస్క్ వచ్చి పడింది. ఆ బాడీని
అలా డిస్పోజ్ చేయడం కోసం ఇక్కడ రాజశేఖర్ కూడా చనిపోయినాడు కాబట్టి అది ఎవరికీ తెలియదు. అప్పుడు మనోడు బాగా ఆలోచిస్తే శృతి హాసన్ ఉంది, అది తను గుర్తుకు వస్తుందన్నమాట ఈ దయాల్ గడికి. గుర్తుకు రాగానే ఇంకా రౌడీని వెంట వెంచి పంపిస్తాడనమాట తను తీసుకురమ్మని చెప్పి. అక్కడికి హాస్టల్కి వెళ్తాగానే శృతి హాసన్ వాళ్ళ చెల్లిని తీసుకుని వెళ్ళిపోదామనే ప్రయత్నంలో ఉండగా ఈ రౌడీలు అటాక్ చేయబోతుండగా ఇంతలో రజనీకాంత్ వచ్చి కాపాడుతాడు తనని. కాపాడి తను ఒక ప్లాన్ వేసుకుంటాడు. అంతకే చంపిన వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి ఆ చంపిన వాళ్ళు ఎవరినో కనుక్కొని వాళ్ళకి తగిన శిక్ష వేద్దామని చెప్పి ప్లాన్లో ఉంటాడు మన దేవ. అప్పుడు తినతో మాట్లాడి మేమిద్దరం వస్తాము, ఇద్దరికి తెలుసు అది ఎలా చేయాలో, ఒకరితో సరిపోరు అని చెప్పని ఎంటర్ అవుతారు. ఎక్కడికి? మన సైమన్ యొక్క నేర వ్యవస్థ స్థాపించబడిన ఆ వాచీలు మొత్తం తయారు చేయబడి ఆ పోర్ట్లోకి. ఇక్కడి నుంచి మొదలవుతుంది అన్నమాట అంత ఆట. అన్ని ట్విస్టులు అన్నీ ఇక్కడి నుంచి మొదలవుతూ ఉంటాయి సినిమా మొత్తం మీద. అక్కడతో ఈ దయాల్ యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటనేది ఇక్కడ రివీల్ అవుతుంది. నాగార్జున యొక్క ఫేస్ ఆఫ్ సీన్లు మొత్తం, రజనీకాంత్ నాగార్జున ఎదురుపడే సీన్లు కానీ సూపర్గా ఉంటాయి అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున ఈ సినిమాకి బ్యాక్ బోన్ అనే చెప్పాలి. విలన్గా తను చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇంకా మన శోభిన్ దయాల్ పాత్రలో బాగా చేశాడు, ఎరగదీసాడు ఒక విధంగా చెప్పాలంటే. తను కూడా చాలా ప్లస్ పాయింట్. ఇంకా శృతి హాసన్, మన దేవకి శృతి హాసన్కి ఉన్న సంబంధం కూడా ఏంటనేది ఈ సెకండ్ హాఫ్లోనే తెలుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి మొత్తం ఆటంతా రసవత్రంగా ఉంటుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అమీర్ ఖాన్ లాస్ట్లో ఒక 5 minutes అదేదో విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టరైజేషన్ ఇచ్చినట్టు దీనిలో కూడా క్యామియో ఇచ్చారు లాస్ట్లో. తను ఇచ్చిన దానిలో పాత్రలను బాగా మెప్పించాడని చెప్పాలి ఆ 5 నిమిషాలు 10 నిమిషాల క్యారెక్టరైజేషన్ కోసం మాత్రం. సెకండ్ పార్ట్లో వచ్చేసరికి ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి. అందరూ కొంచెం ఆసక్తికరంగా చూడగలిగితే దాన్ని బట్టి అర్థమవుతుంది, కానీ అలా చూసామన్నట్టుగా ఉంటే కనుక రెండోసారి చూస్తే కానీ అర్థం అవ్వదు అనమాట మూవీ. సెకండ్ పార్ట్ మొత్తం ఒక విధంగా చెప్పాలంటే యాక్షన్స్ మొత్తం అన్ని ఫైట్లు ఎక్కువ ఉన్నాయి. దానిలోనే నాగార్జునకి కూడా ఒక కొడుకు ఉంటాడు, తన పేరు అర్జున్. తను ఈ నేర సామ్రాజ్యానికి బదులు దూరంగా బతుకుదాం అనుకునే ఉంటాడు. గవర్నమెంట్ ఎంప్లాయీగా, అంటే కస్టమ్ డ్యూటీ ఇన్స్పెక్టర్గా ఒక కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం. వీళ్ళ నాన్నకి సంబంధించి కొంచెం చేదుడు వాదుడుగా ఉంటాడనమాట. అలాంటిది ఈ దయాల్ మనోడు ఉన్నాడుగా శోభిన్, ఆ అర్జున్ని చంపేస్తాడు. అది దేనికి చంపాడు? ఆ అర్జున్కి దగ్గరగా ఉండి అక్కడ పనిచేస్తూ అర్జున్ లవ్ చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి, ట్రాప్లో వేస్తుంది. ఆ అమ్మాయికి ఈ దయాల్కి సంబంధం ఏంటి? మన దేవాకి ఈ సైమన్కి సంబంధం ఏంటి? ఈ దాహాకి కూడా సంబంధం ఏంటి? అలాగే శృతి హాసన్ దేవాకి ఏమవుతుంది? ఈ రాజశేఖర్ దేవాకి ఏమవుతాడు? ఇవన్నీ రివీల్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా సెకండ్ హాఫ్లో మొత్తం తెలుస్తాడనమాట. ఈ ఫైట్లు మొత్తం అన్నీ ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం సినిమా మొత్తం అంతా సెకండ్ హాఫ్లో ఏంటనేది రివీల్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మూవీ చూడడానికి చాలా బాగానే ఉంది. ఇంకో 2 సార్లు కూడా చూడొచ్చు మ్యాక్సిమం. నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే 5కి 3 ఇస్తాను ఈ మూవీకి రేటింగ్. మీరు కూడా తప్పకుండా వెళ్ళి ఈ మూవీని థియేటర్లో చూడండి. ఇలాంటి విషయాలని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, జై భారత్.